హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్. ఈరోజు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్లో చేసే రెసిపీ మైసూర్ బజ్జీ అండి. ఇది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. ముందుగా వెడల్పాటి గిన్నె తీసుకుని 1 కప్పు వరకు పెరుగు యాడ్ చేశాను. ఇందులో తినే సోడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసి ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను స్పూన్ తీసుకుని ఈ విధంగా కలుపుకుంటున్నాను. మీ దగ్గర కమ్మటి పెరుగు ఉంటే వేసుకోండి, లేదంటే పుల్లటి పెరుగైనా బాగుంటుంది. ఇదంతా కూడా స్పూన్తో ఇలా కలిపేసిన తర్వాత చూడండి ఎలా బబుల్స్ వస్తున్నాయో. ఇప్పుడు మనకి ఈ విధంగా వచ్చిన తర్వాత నేను ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నాను దానికి 3 కప్పుల వరకు మైదా పిండి తీసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఒక్కసారి నీళ్ళు చేయకుండా పిండిలో అంతా ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్పూన్తో కాకుండా చేతితో కలుపుకున్నాము. నేను మార్నింగ్ టిఫిన్ కొరకు నైటే ఇలా కలిపేసి పెట్టేసుకున్నాను. మీరు డే టైంలో చేసుకోవాలంటే కనీసం 6 అవర్స్ వరకు పిండి అనేది నానాలి. పిండంతా చపాతీ ముద్దలాగా గట్టిగా కాకుండా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్ళు పోసుకుంటూ పిండంతా కూడా కలుపుకున్నాం. నేను పిండి అనేది మరీ అంత లూజ్గా చేయట్లేదు, ఎందుకంటే మార్నింగ్ టైంకి మళ్ళీ పిండి లూజ్ అయిపోతుంది కనుక నేను కొద్దిగా గట్టిగానే కలుపుకున్నాను. పిండి అంతా కలిపిన తర్వాత నీళ్ళు పోసి ఇప్పుడు చేతితోటి మీరు ఎంతైతే ఈ విధంగా కలుపుకుంటారో చేతితోటి బాగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. మ్యాక్సిమం ఒక 15 నిమిషాల వరకు నేను కలుపుకున్నాను. పిండిని నేను కొద్దిగా గట్టిగానే కలిపాను. పిండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ చూద్దాము. చూడండి మార్నింగ్ టిఫిన్ కొరకు చూసాను. ఇలా వచ్చిన తర్వాత కింద ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా చిన్నగా తరుక్కుని పెట్టుకున్నాను. పిల్లలకి ఇష్టం లేదు కనుక నేను వేయలేదు. ఇందులో కరివేపాకు యాడ్ చేసి అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకున్నాను. అంతా కలిసే విధంగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత బోండా వేసినప్పుడు చేతికి కొద్దిగా వాటర్ టచ్ చేసుకుని వేసుకోవాలి. ఇంకా స్టవ్ అంటించి బాండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఈ విధంగా వేయాలి. లోపల అనేది చాలా బాగా ఉడికింది. నేను వేసిన బోండా చాలామందికి ఉడకదు కదా, ఇదైతే లోపల స్పాంజీగా చాలా బాగుంది. అంతండి, 2 వైపులా కూడా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఇది పల్లీల చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ చేసుకుని చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.